ఓకేనా ఓకే సార్. సార్ ఒక్క నిమిషం మీరు వెళ్ళిపోండి చూసుకోండి. ఓకే సార్. చెప్పండి. సార్ నా బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేశారంట. అవును, పైనుంచి ఆర్డర్స్. మీ కేసు క్లియర్ అయ్యే వరకు అది అలా ఫ్రీజ్ అయి ఉండాలంట. రూల్స్ సార్, అలాగే ఉంటాయి మరి. సార్ నేను డాక్టర్ని, ఏదో దేశద్రోహిని ట్రీట్ చేసినట్టు రూల్స్ అంటూ మాట్లాడతారేంటి? నాకు ఒక ఫ్యామిలీ ఉంది సార్, వాళ్ళని వదిలి నేను ఎక్కడికి పారిపోను. ఆల్రెడీ నేను చెయ్యని తప్పుకి ఎంతో బాధను అనుభవిస్తున్నాను. ఇప్పుడు మీరు ఇలాంటివి చేస్తూ నన్ను ఇంకా మానసికంగా హింసించాలని చూడకండి సార్. దయచేసి ఫ్రీజ్ చేసిన అకౌంట్ని రిలీజ్ చేయండి సార్. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఆ బ్యాంకులో ఉన్న డబ్బు నాకెంతో అవసరం. దయచేసి అర్థం చేసుకోండి సార్. చూడండి, ఇక్కడ ఎవడి పరిస్థితులు ఆడుకుంటాయి, ఒకటికి మ్యాచ్ అవ్వాలి. నా రూల్స్ నాకుంటాయి, వాటిని మిస్యూజ్ చేస్తే నా ఉద్యోగానికి ప్రాబ్లం. నా డ్యూటీకి నేను ద్రోహం చేయను. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళండి. సారు అట్లా అనుకునే సారు. బ్యాంక్ అకౌంట్ పనిచేస్తేనే గా పైసలతోనే మా బావ కేసు నుంచి బయటపడగలుగుతాడు. చాలా కష్టపడి గా ఇంటోళ్ళని మేము ఒప్పించినాము. మీకు దండం పెడతాను సారు, అర్థం చేసుకోండి. నేను అర్థం చేసుకున్నా, రూల్స్ అర్థం చేసుకోవమ్మా. సారు అలా అనుకుండ్రి సారు. మా బావకి తప్పు చేయలేదు. ఒక మంచి మనిషికి అన్యాయం జరుగుతుంటే కూడా రూల్స్ అని మాట్లాడు ఏ న్యాయం సారు? ఈ కేసు సంగతి మొత్తం చూసుకునేది మీరే కదా. మీరు చెప్తే పని అవుతుంది సారు. ఒక లెటర్ అయ్యుర్రి సార్ ప్లీజ్, ఈ కేసు వాళ్ళు విత్డ్రా చేసుకోకపోతే నా లైఫ్ కొలాప్స్ అయిపోతుంది సార్. సారు ఎంతో కష్టపడి మా బావ డాక్టర్ చదివిండు. గా కష్టం గిట్లా పాడైపోకూడదు సారు. మా బావ సాన మంచోడు. లెటర్ ఇయ్యురు సారు. సారు ఎస్ఐ గడేంటి ఫోన్ కట్ చేస్తున్నాడు? దయచేసి అర్థం చేసుకుని సారు. కావేరి నువ్వు ఆగు. దీన్ని మనం ఎంత రిక్వెస్ట్ చేసినా ఇక్కడ గిట్టుబాటు అవ్వదు. ఏయ్, గిట్టుబాటేంటి? నా అకౌంట్ ఫ్రీజ్ చేయమని తమరికొచ్చిన ఆర్డర్స్ ఏ పై నుంచో నాకిప్పుడు అర్థమైంది. ఏంటి బావ నువ్వు అనేది? ఈ ఎస్ఐ ఆ ప్రియకు అమ్ముడుపోయాడు. ఏయ్, ఏంట్రా వాగుతున్నావు? ఇక్కడ ఎవడూ అమ్ముడుపోలేదు. నా డ్యూటీ నేను చేస్తున్నాను. నేను అదే అంటున్నాను. నీ డ్యూటీయే కరప్షన్. అదేగా చేస్తున్నావు. ఆ ప్రియ నీకెంత ఇచ్చింది? ఏ రేటుకి నీ డ్యూటీని అమ్ముకున్నావు? రేయ్, మర్యాద తప్పితే మక్కలు ఎరకొడతాను. ఏమనుకుంటున్నావు? అవును సార్, అవును. అవినీతి చేసేవాడు నీతిమంతుడు అవ్వడు కదా. ఆ విషయాన్ని ఇలాగే బలవంతంగానైనా ఒప్పించాలి, అంతే కదా సార్? రేయ్, ఆపండి సార్. ప్రజల్ని రక్షించే ఓ పవిత్రమైన వృత్తిలో ఉండి అవినీతి గడ్డి తింటున్నారు. వృత్తికి ద్రోహం చేయడం కన్నతల్లిని చంపినంత పాపం. అంత పాపం చేస్తూ కూడా
ఇంత దర్జాగా ఎలా ఉండగలుగుతున్నారు సార్? అయినా నిజాయితీగా మంచి చేయాలని బ్రతుకుతున్న నేను ఈ పరిస్థితుల్లో ఉండడం ఏంటి? లంచాలు తీసుకున్న మీరు అధికారాన్ని అడ్డు పెట్టుకొని మమ్మల్ని శాసించడం ఏంటి? మీరు బ్రతుకుతున్న బ్రతుకుని చూసి మీకు కొంచెం అయినా గిల్టీగా అనిపించట్లేదా? నేను మిమ్మల్ని ఇంత రిక్వెస్ట్ చేస్తున్నానే, ఇది నేను కేసు నుంచి తప్పించుకొని ఏదో చేద్దామని కాదు సార్. చెయ్యని నేరానికి, నా నిజాయితీకి శిక్ష పడకూడదని. ఎంతో మంది పేద ప్రజల్ని కాపాడాల్సిన నా డాక్టర్ వృత్తి మధ్యలోనే చచ్చిపోకూడదని. అందుకే మీ చట్టం చేతుల్లో ఉన్న న్యాయాన్ని కాపాడండి సార్ అని రిక్వెస్ట్ చేస్తున్నాను. రేయ్, చేసిన రిక్వెస్ట్ చాలు. నీకు అర్థం అవ్వాల్సింది అర్థమైందిగా. పనపదు, వెళ్ళిక నుంచి. కొంచెమైనా సిగ్గు అనిపించట్లేదా నీకు? రేయ్, ఏంట్రా వాగుతున్నావు? ఏంటి? ఏ, అవునరా, తప్పు చేస్తున్న నీకే అంత పౌరుషం ఉంటే బాబా, నీతిగా వద్దు బతుకుతున్న బాబా. నాకెంత ఉండాలరా? కానిస్టేబుల్స్ చూస్తారటయ్యా, ముందు వీడిని లోపలేయండి. సారు, లోపలేయండి, తీసుకెళ్ళండి. సారు, రేయ్, బావా, ఆగు బావా. చేస్తున్న ఈ పాపం ఊరికే పోదు. బ్రతికే ప్రతి ఒక్కడు బావా, ఏదో ఒక రోజు శిక్ష అనుభవించి తీరాలరా. సారు, ఏడుసారు సారు. మా బావ ఏ తప్పు చేయలేదు, ఏదో బాధలు అట్లా అంటుండు కానీ మా బావ సానే మంచోడు సారు. మీకు దండం పెడతాను. కావేరి, వాణ్ణేంటి నువ్వు బ్రతిమిలాడేది? వాడు ఆల్రెడీ ఆ ప్రియకి అమ్ముడు పోయాడు. అయ్యో బావా, నీకు దండం పెడతాను. నువ్వు సరే మాట్లాడకుండా ఉండు. సారు, సారు, మీకు చేతులెత్తి మొక్కుతున్నా. మా బావని ఏడుసేరు సారు. అసలుకి చాలా బాధల్లో ఉన్నాము. బాధలో ఉంటే మాకేంటమ్మా? చూడు, లోపలేసినా వాడి పొగరు తగ్గలేదు. ఎందుకురా తగ్గాలి? ఇలాంటి కరప్టెడ్ బ్రూట్స్ ముందు ఎందుకు లొంగాలి? ఈరోజు నీ అవకాశాన్ని ఇలా వాడొచ్చు, కానీ రేపనేది కూడా ఉంది.